దాన దగ్గర పట్టే దాన తీసుకురావాలి. అరే అవ మొత్తం గ్రీన్ మ్యాట్ చినిగిపోయిందిరా. ఇట్లుంటే చేపలను కుక్కలు ఉంచాయి. కొత్త మ్యాట్ తేవాలి. నా ఒక్కంతో ఏమైతుంది అంత చుట్టాలంటే కట్టెలు కట్టాలి, వైరు చుట్టాలి, కొత్త మ్యాట్ తెచ్చి కట్టాలి. ఇద్దరు ముగ్గురు కైకిలు తేవాలి. అక్కడ నుంచి ఇక్కడ ఇదంతా పోయింది. ఇలా సిరిసిలకు పోయి తీసుకొచ్చి ఎట్లా చేసి కంప్లీట్ చేయాలి. మొత్తం పడిపోయిందిరా. చెరువు చుట్టూ ఎట్లైనా చేసి ఇలా కంప్లీట్ చేయించాలి. ఇదంతా ఎట్లుంది మొత్తం ఎక్కడ పడిపోయినాయి. వాళ్ళని తీసుకురావాలి ఖచ్చితంగా. ఇలా కథం చేయాలి, లేకపోతే ఇది వస్తాయా? కథం జరిగిపోయింది, ఇది పోయింది, అది పోయింది. ఏమైంది 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 టైంలో పెట్రోల్ పెట్రోల్ ఇట్లోపు పెట్రోల్ లేదు, పెట్రోల్ లేదు. ఒత్తు వస్తుంది ఇప్పుడు. ఎట్లా ఘోరంగా ఒత్తు వస్తుంది. పట్టు పాటిల్ పెట్టుకో. ఘోరంగా వస్తుంది, ఘోరంగా వస్తుంది. నాకైతే నాకు కూడా ఈ ఉరికి లాగుల వాటేట్టుంది. మరి పిల్లలకు ఇంకోసారి పోతాయి. ఆ మటన్ పాడుగానే ఆ మటన్ కాసేవాడు పోతుంది. ఈ పొద్దున లేచుడుతోనే ఎటు కాకుండా అబ్బో నాకు అస్సలు అవుతలేదు. అప్పుడు ఒక్కొక్క ముద్ద ఒత్తుకుంటూ తింటివి, ఇప్పుడు అది మనం వత్తబట్టే. అప్పుడు ఒక్కొక్క ముద్ద ఒత్తుకుంటూ తింటివి, ఇప్పుడు అది మనం వత్తబట్టే. ఇంకోసారి ఆ పిల్లలకు అసలు అసహ్యం అవుతలేదు. నాకు కూడా అసహ్యం అవుతలేదు అంత. అరే మన పొరగాళ్ళు రుబ్బడి మీద వస్తారు కదరా. ఎవరికో కైకిలి చేపలు వీళ్ళకే 2 బీర్లు చెప్తే మొత్తం గ్రీన్ మ్యాట్ చుట్టి పెడతారు బంగారం వాళ్ళే. ఎట్లా చేసి వీళ్ళతో కంప్లీట్ చేయించాలి. మటన్ పాడుగాను ఆ మటన్ కొద్ది మసాలా వేసిండా తెల్లలాగా నాకు పిత్తుడే పిత్తుడు అవుతాడు. ఎడిపోతున్నావు అర్థంగా. అర్జెంట్ పోవాలి. ఇప్పుడు పోవాలి అర్జెంట్. అరే నీ మాట్లాడుతుండే పోతుర్రేమరా. ఏమాగినా కానీ అడగట్లేదు పంచరు. అదంటే ఏంటిదిరో నీకు ఏం చెప్పమంటావే ఈ టైంలో? పోతే కానీ కొన్ని నీళ్ళు ఇచ్చిపోరా తాగుతా. అన్నా నీళ్లు దొడ్డికి కలుపుకునే నీళ్ళే ఎందుకు తాగుతున్నావు? చెప్పరా మీరు తాగలుగుతారు. ఏం మనుషున్నారా? ఇంకేం చెప్పమంటావే? మా సిమ్టమ్స్ చూస్తే అర్థమైతలేదా? దొడికి నీళ్ళు తాగిపోయారా. పొలంలో వచ్చేదాకా ఇక్కడనే ఉంటా. ఎట్లా చేసి అలా చెరువు చుట్టూ పని చేయించాలి. అబ్బా ఎంత సుఖంగా ఉంది. రావణాసుడు వచ్చినా కానీ ఇప్పుడు మనల్ని ఏం చేయలేడు. అబ్బా అవును కానీ బామ్మది నరసన్న ఏమో ముచ్చట చెప్తానంటే పోయిద్దామా నరసన్న దగ్గర? అవునే నరసన్న ఏమో చెప్తా అన్నాడు. ఇలా మురుకుశీల
మరి చేపలకి ఇట్లా ఇస్తాడా ఏంది తప్పన? ఏ చేపలే ఇచ్చేటట్టే ఉన్నాడే. ఒకసారి పోయిద్దాంపా మరి, చేపలు వస్తాయి. పక్కనే మరి మురుగశిలే చేపలు తినాలి, మళ్ళా మళ్ళీ దొరకాయి. ఆయన రేటను పోతాడు, పోదాంపా. మరి పోదాంపా. అవునే, నర్సన్న లేనట్టున్నాడు కానీ ఈడ. ఏం మీదుంటే కాదు, చూద్దాంపా ఒకసారి. ఒకసారి చూసేద్దాం. అరే భలే టైంకి వచ్చిరేవురా. అవునే అన్న, ఇవాళ నాకేమో చెప్తున్నావు కానీ మేము అటు పోయేటప్పుడు. చెరుసుడు గ్రీన్ మ్యాట్ అంతా తిరిగిపోయిందిరా, మళ్ళా కొత్త రిపేర్ చేయాలి. ఇద్దరు నువ్వు చెప్తా అన్నది. ఇంతే మరి, ఇంకేమనుకున్నారా మీరు? మేమేమో చెప్తామని అనుకున్నాం. పని మొత్తం అయిపోయిన తర్వాత చేపల ఫ్రై బీర్లు తెచ్చుకొని మంచి దావా చేసుకుందాం రా. మేము అనుకున్నా అదేనే అన్న. మరి పని సురు చేద్దాం. మొత్తం చెరువు మొత్తం కలకలాడాలి మొత్తం. అబ్బా పని అయితే అయిపోయింది, 2 బీర్లు చెప్తే అయిపోయాయి. చేపలు ఇద్దరు బొమ్మలు 400 రూపాయలు ఉన్నాయి. ఏ నుంచి మొత్తం వచ్చిపోయింది కానీ గ్రీన్ మ్యాట్ అంత నాశనం గాడుపులకు. మరి గింజలు స్టార్ట్ చేద్దాం. గింజలు వేద్దాం. గది గది అది వస్తే ఇంకే ఫస్ట్ పట్టుకున్నావు ఇది కల్లా ఈ గుడి కాదు, నేను పట్టుకో. గింత పెద్ద చెరువు పెట్టుకున్నాడు, మెయింటెనెన్స్ చేయరా? వేయాలంత కరెక్ట్ లేదు. కొద్ది పెట్టుబడా ఇది, బాగా పిచ్చి పైసలు. పిచ్చి పైసలా? ఇది అత్తే మాత్రం పిచ్చి పైసలు. ఇక ఇంత 10 లక్షలు, అత్తే 10 లక్షలు. మంచిగానే ఉంది ఇది. కట్టి ఒకసారి ఉడేకు, మళ్ళీ ఒకసారి అదిలేస్తా. గట్టిగా ఈ కట్టెలు వాడతాం. కట్టెలు వాడే వరకు మనకు గ్రీన్ మ్యాట్, కొత్త గ్రీన్ మ్యాట్ వస్తుంది. ఇక ఎక్కిద్దాం పక్క. ఒక్కసారి వెడల్పోయింది. అవునే బా, మనం చేపలు కావాలనుకున్నాం. మంచిగా బీర్లు కూడా వస్తున్నాయి ఇయ్యాల మనకు సెట్. వరకే బొమ్మలో 400 కిలో, ఒక 2 కిలోలు పట్టియమనం అనుకో. కిలో ఇంట్లోకి కిలో దావాతికి అవుతాయి పక్క. మంచికి 1 కిలో పట్టి మనం చాలు. కిలో కిలో అటు బీర్లు వస్తున్నాయి, దావత అవుతున్నాయి. చేపలు పొట్టు పొట్టు చేపలు అడిగి తెర మీద ఎత్తే ఎట్లుంటది అనుకున్నా. కానీ అలవాటు తినద్దు, తినద్దు. అప్పుడు పొద్దుగల లెక్క అవుతుంది. మళ్ళీ పొద్దుగల లెక్క అవుతుంది. అసలు అలవాటు అసలు తినద్దు. అగడమాట పోసమన్నట మొగండి మింగిందట. మనకు కైకిలు ఇస్తే మంచికి 300. ఇప్పుడు చేపలు రాటే మంచి చేసుకోబడుతుంది. అదృష్టం మన పక్క. ఇటు పొద్దుల ఇటు అచ్చుడేమో కానీ మనకు మంచిగా తగిలినే. నిజంగా గట్టి కొద్దు. అరే నేను 6 లో కూడా వస్తా, అంతలోపు మీరు 10 నాటి సెట్ చేయరు, తొందరనే వస్తా. పోయిరాపో జల్దా, పోయి జల్దా. సరే ఇట్లా ఇటు వందా. తొందరనే వస్తా, పని మంచిగా చేయరు. నర్సన్న 6 లకెళ్ళు జెర్సేపు కూర్చున్నాం పట్టు, జెర్సేపు రిలాక్స్ అయ్యాం. కాళ్ళు ఎట్లయినా లేడుగా కూర్చో మరి. నీళ్ళని ఇచ్చిపోయాడు. బాగా దూపు అవుతుంది, ఎండ బాగా కొడుతుంది. నీళ్ళని ఇచ్చిపోతుంది. నేను ఎప్పుడు వస్తాడే కదా, మనం పోతాం మన ఇంటి దాకా. ఇంటి దాకా ఏం పోతుంది.
మరి ఎట్లా ఎవరు వస్తారు ఫోన్ చేస్తావా? చేసేపు పని చేసి అంతే ఆయన అత్తడిగా ఫోన్ చేసి చెప్దాం చల్లటి నీళ్ళు పట్టుకురమ్మన్నాం. అట్టే రోడ్ బీర్ కూడా అట్నే బీర్ తీసుకొస్తే సెట్ అవుతుంది. చూడు ఎండకి ఏం కనబడతాయి కానీ కేవలం మురుగశిల చేపలకు బాగా ధర ఉందట. రేపటి నుంచి పబ్లిక్ కి చేపలే దొరికాయి చక్కగా. అయితే మన ముంగట్నే ఎక్కువ ధర చేపలు ఉన్నాయి బొమ్మలు ఉంటే నీకు ఇంకా అర్థం అవుతలేదా? కిలోకు 400 కదా, ఇప్పుడు మురుగశిల కాబట్టి 500 అట కిలోకు. ధర మరే ఇగో ఒక నర్సన్న సిరిసిలకేండిగా మంచిగా వచ్చే వరకు ఒక 6 కిలోలు పట్టుకున్నాం అనుకో. మనం 6 కిలోలు 10 కిలోలు పడదాం. ఈ 6 కిలోలు అయితే పడదామే. ఒక 10 కిలోలు పడదాం. 5,000 సరే పట్టు. 6 కిలోలు పట్టినావు అనుకో 3,000 ఎటు. అబ్బా మరి భలే ప్లాన్ చేసినావు నువ్వు. దండ నువ్వు ఇటు కైకిలు పడుతుంది, అటు అది పడుతుంది, ఇటు ఇది పడుతుంది. ఫుల్ దాతి నరసన రాగంకి పనిచేసి చూపెట్టాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇద్దాం పై డబ్బర్ అయినా వచ్చిన అనుకో మన ఈపులు పడుతుంది. మరి పోమా అక్క బాగుంది. పెద్ద పెద్ద ఉన్నాయి కానీ చేపలు దండి ఉన్నాయి. 6 కిలోలు కాదు 10 కిలోలు పడదాం. బకెట్ పట్టుకొస్తాడు. తీసుకురా దిగాను నేను. దిగు ఫస్ట్. ఇవి పట్టుకో. మన గురించి చేసినట్టు నిచ్చేది. ఇగో ఇది బకెట్ పట్టుకో. దిగి బా గిన్నె తిరుగుతున్నాయి కానీ నాశనం అంటాయి. ఈ నాశనం అంటాయి మెల్లగా అందుకో చూద్దాం. మెల్ల పట్టు సప్పుడు సరేనా? నేనే ఉంటాను. బగిటి నాకు అరే నా ఫోన్ ఏమైంది? చేపల చెరువు పడ ఇట్లా మర్చిపోయినా ఏంది? వీరి మాట తెద్దామంటే మొత్తం పైసలన్నీ ఫోన్ పేలే ఉన్నాయి. ఒకసారి అడిగి పోయి చూసాను అత్త. పట్టే దొరికినా? ఏవే అంత నువ్వు బా బండి సౌండ్ వచ్చినట్టు అవుతుంది. చూసా ఒకసారి నరసన కావచ్చు వాళ్ళ అయితే అత్తడంట ఒకసారి చూసేస్తాం మరి. నర్సన్ వచ్చింది. ఎక్కువ ఆ బకెట్ ఆనే ఇచ్చిపెట్టరా. ఆ బకెట్ ఆనే ఇచ్చిపెట్టరా. చూస్తాం వాళ్ళ అయితే ఏమైంది మళ్ళీ వచ్చినావు నర్సన్న? అరే ఫోన్ మర్చిపోయినా చాలా దూరం పోయినా యాదకి వచ్చింది, అందుకే వచ్చిన ఫోన్ తీసుకోపోదామని. పని మంచిగా చేయరి. భలే బతికిపోయినవే. అయితే ఇప్పుడు పడదాం. ఇక ఆయన వచ్చే వరకు మస్తు టైం అవుతుంది. దొరికిందా? దొరికింది ఒకటి. ఓకే పట్టుకో, మళ్ళీ పట్టుకో. గిట్లే ఒక 5-6 దొరికాయి అనుకో. అబ్బా ఇంకోటి అబ్బాయి 2 దొరికాయి. దొరికినాయి. అవి ఎగిరిపోకుండా గ్రీన్ మ్యాట్ పెట్టు. అయితే ఎగిరిపోతాయి. అని పెట్టు. ఓకే ఓకే పట్టు.
ఇంకోటి హలో చెప్పే గౌడ్ సాబ్ కల్ డబ్బా ఇది సెట్ కదా అలిగేసిన తీసుకోవన్నా. ఇంత టైం అవుతుంది ఇప్పుడా కళ్ళు? ఇదులు కిషోర్ లేట్ అయిందే. సరే 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 పోతున్నా. సరే సరే పో అక్క చెట్టుకు తలిగేసిన. మరి పోతున్నా అక్కడికి. జల్ది పోయే కళ్ళు పుల్ల పడతాయి మరి. ఈ టైం అవుతుంది, ఈ కళ్ళగలు తాగుతారు. నేను సిరిసిలకు పోయి ఉంది. పురాణంలో చెరువుగాడు ఉన్నారు కదా, వాళ్ళకని ఇద్దాం, ఖుషి అయిపోతారు. మరి బండి సౌండ్ మళ్ళీ వస్తుంది. సిప్స్లకి ఇప్పుడే ఆయన వచ్చే వరకు ఇంకా 40 నిమిషాలు పడుతుంది. ఏమో సుమా ఒకసారి చూడు బాబు. ఏ పట్టు మనోడు కాదు, అవి వేరే మత్తు బండ్లు పోతున్నాయి. పట్టు 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 చెప్తా. ఏ బా బండి సౌండ్ ఆగిపోయింది. బకెట్ పెట్టి ఒకసారి చూసిరాబో. అడబెట్టి బకెట్ అడబెట్టి. పో జరుగు. ఈ మీద పడ్లు చాలండి చాలందా చూడు నీ చేపలు చాలా కూడా. ఏ అర్థం కిట్టే ఎక్కడున్నారా? ఏం పని చేయమంటే ఏం పని చేస్తారు? ఏం లేదే, సమర్ కాక తెలవటానికి వచ్చాం. అంతే 2-3 వచ్చేది సమరకాకులు. మీకు సమర్కాయకి వస్తే చేపలతో ఏం పని? మీదికి రారా, ముందు మీదికి రారి. ఈయన మీదికి రమ్మంటుండేంది. ఏమో దొరుకుతాయి అవి చూస్తే ఏమంటాడు. ఇవి పట్టుకున్నాం, బకెట్ తీసుకుని రమ్మంటున్నాం. గదే కానీ మరి ఏమంటాడు. వెళ్ళి అయిపోయి లెక్క చేయడం అయితే. ఏ మినిట్ రారా. పోయారా మొత్తం చుట్టూ చిల్లగట్టి వాళ్ళని అందరు మంది వస్తారు. బకెట్ పట్టుకోయి బకెట్ పట్టుకోయి. ఎటుపోతుర్రా మీరైతే ఓరి బిడ్డ, నేను ఊళ్ళకి మీ ఇజ్జత్ తీస్తా. ఊరి పోరి పోరి ఓరి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అయితే చేసుడు మర్చిపోకూరు, కామెంట్ ఎవరు చేస్తలేరు. ఓకే మురుగశీల మొత్తం మురుగశీల చేపలు తినండి అందరూ. చేపలు తినడు అసలే మర్చిపోకూడదు దోస్తులు. ఇవైతే 2 పట్ట వరకు వచ్చిడు మనడు.